హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. తెలంగాణలో టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ను విద్యాశాఖ నిన్న విడుదల చేయడం జరిగింది. టెట్కు సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఫీజు ఎంత నిర్ణయించారు, ఇలాంటి విషయాలకు సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 15 నుంచి టెట్ దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2025కు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ను విద్యాశాఖ శుక్రవారం జారీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం మొదటి విడతకు సంబంధించి ఈ నెల 15 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. జూన్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తెలపడం జరిగింది. హెచ్జిటి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 1, ఎస్ఏ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ 2లో 2 వేర్వేరు పేపర్లు ఉంటాయి. గణితం, సైన్స్, అలాగే సాంఘిక శాస్త్రం, ఇలా వేరు పేపర్లు ఉంటాయి పేపర్ 2కు సంబంధించి. ఈసారి పేపర్ 1కు 750 రూపాయలను నిర్ణయించడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు రాస్తున్నట్లయితే 1000 రూపాయలుగా ఫీజునైతే నిర్ణయించారు. టెట్ షెడ్యూల్లో ఈ నెల 15 నుంచి 30 తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రకటించగా, నోటిఫికేషన్లో మాత్రం 10 నుంచి 30 తేదీ వరకు అని ఉండడం గమనార్థం. ఈ విషయం విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి దృష్టికి రావడంతో శుక్రవారం రాత్రి ఆయన 15వ తేదీగా మార్పు చేయించారు. తేదీని పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్సీఈఆర్టీ అధికారి ఒకరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం కూడా రావడం జరిగింది. టెట్కు కనీసం 2 లక్షల మంది పోటీ పడనున్నారు. గత జనవరిలో జరిగిన టెట్కు 2,75,000 మంది దరఖాస్తు చేస్తే దానిలో 2,05,000 మంది పరీక్ష రాస్తే వారిలో 83,000 మంది కనీస మార్కులు సాధించి డిఎస్సికి అర్హత పొందడం జరిగింది. ఈ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే డిఎస్సికి అర్హత సాధించిన వారు అవుతారు. షెడ్యూల్కు సంబంధించి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 11, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ చేసి ఈ నెల 15 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును జూన్ 9 నుంచి అందుబాటులో ఉంచనుంది. ఆన్లైన్ పరీక్షా తేదీలు జూన్ 15 నుంచి 30 మధ్య ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా సమయం వచ్చేసి 2 విడతలుగా, రోజుకు 2 విడతలుగా పరీక్షనైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెట్కు సంబంధించిన ఫలితాలు జూలై 2న విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఎస్సిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. టెట్ నోటిఫికేషన్ జారీ చేసినందున ప్రభుత్వం త్వరగా డిఎస్సిపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా పరిష్కారమైనందున త్వరగా డిఎస్సి నిర్వహణపై నిర్ణయం తీసుకొని పదోన్నతులు, పదవీ విరమణ ఖాళీలను జత చేసి 10,000 పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలని కోరడం జరిగింది. గతంలో ప్రభుత్వం 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించింది. ఇందులో పదోన్నతులు, పదవీ విరమణ పోస్టులతో కలిపి మొత్తం 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ను రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం రావుల రామ్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. ఇది టెట్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.